హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. మనం గోల్కొండ అకాడమీని 2016లో ఎస్టాబ్లిష్ చేసినాం. 2016 గ్రూప్ 2 అప్పుడు కొన్ని వందల మంది పిల్లలు విజయవంతంగా గ్రూప్ 2 రాశారు. ఆ తర్వాత గ్రూప్ 1కి కూడా కొన్ని వేల మందికి కోచింగ్ ఇచ్చాం. కానీ ఇప్పటివరకు ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలేదు. దాని రిజల్ట్ గురించి చెప్పడానికి ఇలా 2016 నుంచి ఇప్పుడు 2024 అంటే 7 సంవత్సరాలుగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న అశోక్ నగర్లో మన ఇన్స్టిట్యూట్ గోల్కొండ అకాడమీని నెలకొల్పాం. కొన్ని వందల వేల మంది విద్యార్థులకి నిరంతరంగా పాఠాలు చెప్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఒకరు గ్రూప్ 2 కోచింగ్ అని వస్తారు. ఇక్కడికి గ్రూప్ 2నే దొరుకుతుంది కాబట్టి దానికే ఫిక్స్ అవుతారు. లేకపోతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుంటారు, దానికే చదువుతుంటారు. కాకపోతే అవి 5 సంవత్సరాలు ఒకసారి వస్తూ ఉంటుంటవి. కనుక నేను చూసినటువంటి వేల మంది విద్యార్థులని చూసి నాకేమనిపించింది అంటే, అన్ని రకాల కోచింగులు ఒకే చోట ఉండి ఏ ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్కి అప్లై చేసుకొని రాసుకునే విధంగా ఫైనల్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన జాబ్లో జాయిన్ కావచ్చు. కానీ ప్రిపరేషన్ మాత్రం ఎగ్జామ్స్ అన్నీ దాదాపు కొద్ది మార్పులతోటి ఒకే రకంగా ఉంటవి. కానీ పిల్లలు అలా ప్రయత్నించటం లేదు. గ్రూప్ 2 అంటే గ్రూప్ 2కే చదువుతారు. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్కి వీళ్ళు చదవరు. ఎందుకంటే దానికి అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ ఉంటుంది, జిఎస్ తక్కువ ఉంటుంది, నేను వాటికి ప్రిపేర్ కావట్లేదు అని అంటారు. కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన విద్యార్థులు అన్నింటిపైన అవగాహన ఉండాలి. మార్కుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అది 60 మార్కులకు ఉందా, 20 మార్కులకు ఉందా అని కాదు. అందుకోసమే మనం ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. దాని పేరు ఏంటిదంటే మిషన్ ప్రభోసా. ప్రభోసా అంటే సాంస్క్రిట్ వర్డ్. దాని మీనింగ్ ఏమిటి అని అంటే, ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు గురువు చెప్పే మాటలని తూచా తప్పకుండా పాటిస్తే అది గురువు మంచోడైతే, తూచా తప్పకుండా పాటిస్తే తను జీవితంలో ఏం కావాలనుకున్నాడో అది అవుతాడు అని అంటారు. ఇది మిషన్ ప్రభోసా అంటే. ఇక్కడ చూడండి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గురువు బోధిస్తూ ఉంటుంటాడు, విద్యార్థులు దాన్ని వింటూ ఉంటుంటారు. అలా మీ జీవితంలో కనీసం ఒక్క గవర్నమెంట్ జాబ్ అయినా కొట్టాలి. కనీసం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు నవ్వు రావచ్చు, అసలు జాబే లేదురా అంటే కనీసం ఒక్కటి అంటుండు అని. ఎస్, కరెక్ట్, మీరు విన్నది కరెక్టే. ఇగో ఇన్ని రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే తప్పకుండా ఒక ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నవి మనకి, ఏపీజీవీబీ లాంటి గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు. పోయిన సంవత్సరం ఒక్క సంవత్సరంలో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయో తెలుసా మీకు? 16 నోటిఫికేషన్లు వచ్చినాయి. అంటే 12 నెలలకి 12 పోయినా ఇంకా 4 ఎక్స్ట్రా ఉన్నాయి. నెలకొక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసుకునే స్కోప్ ఉంది. మీరు గ్రూప్ 2 చదువుతున్న పిల్లలు ఒక్కసారి ఆలోచించుకోండి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఒక ఎగ్జామ్ రాస్తారు? ఒకవేళ ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయినవనుకో అనుకుందాం, మళ్ళా 3-4 ఇయర్స్ ఇక్కడ వెయిట్ చేయాలి. అందుకోసమే అన్ని రకాల ఎగ్జామ్స్ రాయటానికి ప్రయత్నించాలి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ 16 నోటిఫికేషన్లు వచ్చినాయి. పోస్టల్ బ్యాంక్స్, పోస్టల్లో వచ్చినాయి. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లో మీకు తెలుసో తెలియదో, అసలు మీకు ఆ ఉద్యోగాలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. పిఓ ఉంటుంది, క్లరికల్ క్యాడర్ ఉంటుంది, స్పెషల్ ఆఫీసర్స్ ఉంటవి. ఇలా మీకు ఓపిక ఉండాలే కానీ 365 రోజులలో ప్రతి ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. మీరు మైండ్ సెట్ మార్చుకొని ప్రభుత్వ ఉద్యోగమే నా లక్ష్యం, కనీసం ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి అనుకొని రండి. మేము ఎర్లీ మార్నింగ్ క్లాస్ రూమ్ టీచింగ్ చెప్తాం, స్టడీ అవర్స్ పెడతాం, టెస్ట్ సిరీస్ ఉంటుంది. మెంటార్షిప్ అంటే నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు, మానసికంగా బలహీనంగా ఉంటే దాన్ని మళ్ళా ఇంటి దగ్గర ఏమైనా ఇబ్బందులుండి మోరల్గా డిమోట్ అయినవా, నీతో ఒక వ్యక్తి ఎప్పటికీ ట్రావెల్ అవుతూ ఉంటుంటారు.
నీ మానసిక స్థితిని అంచనా వేసి నీలో మళ్ళా ప్రేరణని నింపటానికి అన్నమాట. ఇలా మీరు ఇప్పుడు అశోక్ నగర్ లాంటి పట్టణాల్లో చూసుకుంటే కోచింగ్ ఒక్క కాడ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఒక్క కాడ ఉంటుంది, మెంటార్షిప్ ఒక్క కాడ ఉంటుంది. అవన్నీ కలిపి ఒకే చోట మన గోల్కొండ అకాడమీ ఆధ్వర్యంలో ఇక్కడ మనకి క్యాంపస్ చూడండి, దాదాపు 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది, 25 షట్టర్స్ ఉండేటంత పెద్దది. ఇక్కడే హాస్టల్ ఉంటుంది, ఇక్కడే క్లాస్ రూములు ఉంటాయి, ఇక్కడే రీడింగ్ హాలు, లైబ్రరీ, స్టడీ అవర్స్ ఉంటవి. మీకు 24/7 మీకు అందుబాటులో ట్యూటర్స్ ఉంటారు, మెంటార్స్ ఉంటారు. ఇలా ఒక సంవత్సరం పాటు డెడికేట్ చేయండి. మీరు 10th క్లాస్ వరకు 10 ఏళ్ళు చదివారు, ఇంటర్ 2 ఏళ్ళు చదివారు, డిగ్రీ 3 ఏళ్ళు, పీజీ 2 ఏళ్ళు. జాబ్ కోసం ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు మా దగ్గరకు రండి. ఇన్ని చదివారు కదా, ఒక్క ప్రయత్నం మీ జీవితంలో ఉద్యోగం కోసం డెడికేటెడ్గా ఒక 6 నెలలు మాకు కేటాయించండి. 6 నెలల్లో నీకు గవర్నమెంట్ జాబు తెప్పించేలా 100కు 100% మేము కృషి చేస్తాము. ఇన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, డిఫెన్స్లో మళ్ళీ నేవీ, ఎయిర్ ఫోర్సు, అలాగే పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్స్ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్స్ కాదు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే మినీరత్న, మహారత్న వాటిలలో జాబ్స్ పడతాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఇప్పుడు నోటిఫికేషన్, ఎలక్షన్స్ అయిపోగానే కాంగ్రెస్ గవర్నమెంటు 100 రోజుల్లో ఉద్యోగాలని చెప్పింది. ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్స్ అయిపోగానే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ పడ్డప్పుడే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రత్యేకమైన క్లాస్ రూములు ఉంటాయి. మన కాడ పెద్ద గ్రౌండ్ ఉన్నది, 8 ఎకరాల గ్రౌండ్ ఉన్నది. ఇక్కడ మీరు హై జంపు, లాంగ్ జంపు, వాకింగ్, రన్నింగ్ ప్రతిదీ ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఒక స్పెషల్ పీడీ ఉంటాడు, ఫిజికల్ డైరెక్టర్ ఉంటాడు. ఆయన కింద ఇంకా మీకు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయించడానికి పీఈటీలు ఉంటారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని కూడా పెట్టాం మేము. అలా ఇది 3 పార్ట్స్గా చెప్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఒక టైపు, అదంతా ఒక వింగు, ఒక క్లాస్ రూమ్. అది ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళది వేరే వింగు, వాళ్ళకు ఒక జాబ్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్కి దగ్గర ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వచ్చేవాళ్ళు మాత్రం ఒక 6 నెలలు డెడికేటెడ్గా మీ జీవితంలో ఎన్నో రోజులు హాస్టల్లో ఉండి ఉంటారు, రూముల్లో ఉండి ఉంటారు. చివరిగా ఉద్యోగ ప్రయత్నం కోసం ఒక 6 నెలలు మా దగ్గర ఉండండి. మీ జీవితంలో మర్చిపోలేనటువంటి గిఫ్ట్ అందిస్తాం మేము అన్నమాట. అలాగే యూపీఎస్సి ప్రిలిమినరీకి ఉంటుంది ఫౌండేషన్ కోర్సు, అన్ని రకాల జిఎస్ ఉంటుంది. మరలా హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్టును కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్టు కూడా ఉంటుంది. ఈ కోచింగ్కి సంబంధించి క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది, స్టడీ అవర్సు, టెస్ట్ సిరీసు, మెంటార్షిప్ ఉంటుంది. దీని కొరకు మనం ఈ వచ్చే 26వ తారీఖున స్టేట్ లెవెల్ టెస్ట్ పెడుతున్నాం, రాష్ట్ర స్థాయి పరీక్ష పెడుతున్నాం. అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. మీరు అడ్మిషన్ అవ్వడానికి మళ్ళీ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి స్కాలర్షిప్ కూడా ఇస్తాం అన్నమాట. ఈ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ అనేటటువంటిది మీకు ఫీజులో రాయితీ అనమాట. జనరల్గా ఫీజు మనకి ఒక 25,000 30,000 ఫిక్స్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి మే 15వ తారీఖు వరకు అడ్మిషన్ అయిన వాళ్ళకి 30% డిస్కౌంటు. ఆ డిస్కౌంట్ ఫీజులో మళ్ళీ స్కాలర్షిప్ వచ్చింది అనమాట. ఫస్ట్ టోటల్ ఫీజులో ఎర్లీగా జాయిన్ అయిన వాళ్ళు అంటే మే 15 వరకు జాయిన్ అయిన వాళ్ళకి 30% డిస్కౌంటు. మే 26 అంటే మన ఎగ్జామ్ పెట్టే రోజు నాటికి జాయిన్ అయిన వాళ్ళకి 20% డిస్కౌంటు. ఎగ్జామ్ అయిపోయాక జూన్ 10 నుంచి క్లాసులు ఉంటాయి మనకి. ఆ జూన్ 10 లోపు అంటే జూన్ 9వ తారీఖు వరకు జాయిన్ అయిన వాళ్ళకి 10% ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటారు, లాంచింగ్ ఆఫర్ ఇస్తున్నాం మనం. 30%, 20%, 10% డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఉన్న టోటల్ ఫీజులో సపోజ్ 30% డిస్కౌంట్ వచ్చింది నీకు. ఇప్పుడు మే 15 లోపు జాయిన్ అయితే తర్వాత ఎగ్జామ్ రాస్తావు, నీ ర్యాంకును బట్టి మళ్ళీ కొంత నీకు ఫీజు డిస్కౌంట్ వచ్చింది అనమాట. ఇది మెయిన్ డిస్కౌంట్.
ఎగ్జామ్లో మళ్ళీ ఆఫ్టర్ ఇక్కడున్న ఫీజులో నీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇలా లాంచింగ్ ఆఫర్ని ఉపయోగించుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు కౌన్సిలింగ్ కావాలి లేదా మీరు ఇందులో ఏ కోచింగ్ సూట్ అవుతారనేది మీ ఇష్టం అనమాట. ఒక్కసారి ఫీజు కట్టండి, జాబ్ వచ్చేంత వరకు చదువుకోండి. ఓన్లీ వన్సే ఫీజు ఒక్కసారే పే చేయండి, జాబ్ వచ్చేంత వరకు ఇంకా ఫీజు లేదు. ఓన్లీ వన్ టైం ఫీజు మాత్రమే పే చేయాలి అన్నమాట. దీని కొరకు మనం మే 26వ తారీఖున ఎగ్జామ్ పెడుతున్నాం, ఆదివారం రోజు. ఆ రోజు ఎగ్జామ్ దేనికి? గ్రూప్ 1 ప్రిలిమ్స్కి పెడుతున్నాం. మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంది అంటే జూన్ 9వ తారీఖు ఉంది. దానిలోపే మరుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ అన్నట్టు ఇది. అలాగే గ్రూప్ 2 4 పేపర్లు ఎగ్జామ్ పెడుతున్నాం. పేపర్ 1 జిఎస్, పేపర్ 2 హిస్టరీ పాలిటీ సొసైటీ, పేపర్ 3 ఎకానమీ, పేపర్ 4 తెలంగాణ మూమెంట్. 4 పేపర్లు ఉన్నాయి కాబట్టి 2 రోజులు ఉంటుంది ఎగ్జామ్. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ మీకు ఫైనల్ ఎగ్జామ్స్ రాసినట్లుగానే ఉంటుంది. మనకి సండే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 పేపర్లు ఉన్నాయి కనుక సండే మండే 2 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా పెడుతున్నాం మనం. అలాగే ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, డిఫెన్స్ సేమ్ మీకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఇవి అనమాట. మరి ఇంతకీ ఎగ్జామ్ ఎక్కడ రాయాలి? హైదరాబాదుతో పాటుగా అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాం. 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల హెడ్ క్వార్టర్లో వీటిని పెడుతున్నాం అనమాట. మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇది మన యాప్. దీన్ని స్కాన్ చేస్తే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాము, చూస్తూ ఉండండి అనమాట. ఇప్పుడు మరి ఎగ్జామ్ రాయటం వల్ల ఏంటిది నాకు ప్రయోజనం అంటే ఇక్కడ చూడండి, ఈ టెస్ట్ ద్వారా మీరు స్టేట్ ర్యాంక్ తెలుసుకోవచ్చు, రాష్ట్రం మొత్తంలో మీరు ఎన్నో ప్లేస్లో ఉన్నారో తెలుసుకోవచ్చు, జోనల్ ర్యాంక్ తెలుసుకోవచ్చు, మీ జోన్లో మీరు ఎన్నో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లో 700 పోస్టులు ఉన్నాయి, మీ జోన్కి ఒక 200 వచ్చినాయి. ఇప్పుడు జోన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ మధ్యలో నువ్వు ఏ స్థానంలో ఉన్నో అర్థమవుతుంది. రిజర్వేషన్ ర్యాంకు తెలుసుకోవచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉమెన్ ర్యాంకింగ్ కూడా తెలుసుకోవచ్చు. ఇలా మీరు టెస్ట్ రాసి ఈ ర్యాంకు తెలుసుకోవచ్చు. దీనికి జస్ట్ మనం రిజిస్ట్రేషన్ నామమాత్రమే తీసుకుంటున్నాం. 10 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఎందుకంటే అలా మీకు కూడా ఒక సీరియస్నెస్ ఉండాలి. మేము ఈ ర్యాంక్స్ అన్ని తీయాలంటే చాలా కష్టం. ఇది మ్యాన్ పవరు, మెటీరియల్ పవర్ చాలా కావాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేరే చాలా కాస్ట్ అవుతుంది. ఇన్ని రకాల ర్యాంకులు తీయాలి అంటే అనమాట. అందుకోసమే మీ కొరకు 26వ తారీఖు ఎగ్జామ్ పెడుతున్నాం. 10 రూపీస్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు. మీకు ఒక స్కానర్ ఉంటుంది, దాంట్లో స్కాన్ చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా మనకి 2 ప్రోగ్రామ్స్, ఒకటేమో మిషన్ ప్రభోసా అంటే కోచింగ్ ఇది, ఇంకొకటేమో స్టేట్ లెవెల్ టెస్ట్ అనమాట. ఇందులో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే వాళ్ళకి కూడా క్లాసులు ఉంటాయి జూన్ 10 నుంచి. మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు జూన్ 10 నుంచి క్లాసెస్ ఉంటాయి. వాటికి స్కాలర్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇలా అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ ఇది. అందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మేము స్కాలర్షిప్ ఇస్తాం జాయిన్ కావటానికి. మే 26 స్కాలర్షిప్ టెస్టు, జూన్ 10వ తారీఖు నుంచి క్లాసులు ఎన్ని రకాల క్లాసులు? గ్రూప్స్ క్లాస్ వేరే, యూపీఎస్సి క్లాస్ వేరే, ఎస్ఐ కానిస్టేబుల్ క్లాస్ వేరే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి క్లాస్ వేరే. ఇలా అన్ని రకాల కోచింగులు ఒకటే చోట ఉంటవి. మీరు దేనికైనా ఒక్కదానికి ఫీజు కట్టండి, మీ ఇష్టం వచ్చిన కోచింగ్ వినండి ఎన్నిసార్లైనా. మనం ఇక్కడ ఏంటి అని అంటే జాబ్ వచ్చేంత వరకు మీకు షెల్టర్ కల్పిస్తాం. ఫీజు ఒక్కసారే, మీరు ఉంటున్నందుకు హాస్టల్ ఫీజు పే చేయాలి. హాస్టల్కి ఫీజు పే చేసుకొని కోచింగ్కు మాత్రం ఒక్కసారి పే చేస్తే చాలు. ఇలా బ్యాగ్తో రండి, జాబ్తో వెళ్ళండి. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ గోల్కొండ అకాడమీ. మా టీము మీకు అందుబాటులో ఉంటుంది. ఈరోజు నుంచి మీకు మన ఫ్యాకల్టీ ఒక్కొక్కరు ఎవరు అని పరిచయం చేస్తూ ఉంటాం. దాదాపు 30 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. 30 మెంబర్స్, ది బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ బోత్ ద స్టేట్స్. 2 రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫ్యాకల్టీని తీసుకోవటం జరుగుతుంది.
ఇలా మీరు వేరు చోట్లకు తిరగకుండా ఒకే చోట అన్ని రకాల ఎగ్జామ్స్కి అవకాశం కల్పిస్తున్నాం. ఆల్ ద బెస్ట్. జూన్ 10వ తారీఖు నుంచి క్లాసులు, మే 26వ తారీఖు అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ ఉన్నది. సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.